హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చేది కృపని ధన్యతని ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిగాక. ఈరోజు సజీవంగా ఉన్నాం కాబట్టి హృదయపూర్వకంగా ప్రభువుని గణపరచగలరు అని గుర్తు చేస్తున్నాను. ప్రభువుని విశ్వసించిన బిడ్డలకు గుర్తు చేస్తున్నానండి. ముందుగా శాలం అండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఈరోజు ప్రభువు దయచేయాలి మనకు అని కోరుకుందాము. అలా కోరుకునే వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ఆమెనని చెప్పండి. మీ కామెంట్స్ని, మీ ఉద్దేశాలను తెలియజేయండి. ప్రభు ఇచ్చి వాగ్దానం చదువుతాను. ఈరోజు నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. ఈరోజు ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం. ఫ్రెండ్స్, మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్ జరుపుకునే వారికి, మరి నూతనంగా పనులు స్టార్ట్ చేసేవారికి, నూతనంగా గృహాలు కొనుక్కునే వారికి, గృహప్రవేశం చేసేవారికి, నూతనమైన మనుషులకు సంబంధించి మేలుకరమైన పనులు జరుపుకునే వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అయితే నేను గుర్తు చేస్తున్నాను, కోరుకుంటున్నాను. నాతో పాటు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు అని భావిస్తున్నాను. ఇతరులకు మేలు జరగాలని కోరుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించే వారు అయి ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఈరోజు క్రియలను ప్రార్థించండి, ఉద్దేశించి అందరికీ మేలు జరగాలి అనేసి ప్రార్థన చేద్దామండి. ప్రార్థించుదాము. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ప్రార్థనా భారము మీకు నచ్చినట్లయితే ప్రార్థించడము, ఇతరుల గురించి, ఇతరుల క్షేమాన్ని గురించి మనం గుర్తు చేసుకోవడము మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అరే ఫ్రెండ్స్, మనము చెడ్డ విషయాలు మనకు మన ఇన్నర్ ఫీలింగ్ చెప్పకపోయినా మనం చెడ్డ విషయాలు చేయడానికి చాలా ఇదేమంటారు, వెదర్ సహకరిస్తుంది, మన మైండ్ సహకరిస్తుంది కదా. చెడ్డ విషయాలు, మనుషులకు సంబంధించి మేలుకరమైనవి కాని విషయాలు అయితే మనము చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాము. మైండ్ బ్యాడ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు కదా. అలాగే బ్యాడ్ స్పిరిట్ ఎక్కువగా పనిచేస్తుంది మన బ్రెయిన్లో కానీ మన శరీరంలో కానీ పనిచేస్తుందని తెలుసు కదా. అందుకనే ప్రతిరోజు మనుషులకు సంబంధించి మేలుకరమైన విషయాలు కొన్నైనా చేయడానికి ప్రతిరోజు మీకు గుర్తు చేస్తుంటాను. కొన్నైనా మనం చేస్తే మనకు మన ఇన్నర్ కూడా హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇతరుల గురించి, క్షేమం గురించి